హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఉమా ఫ్రమ్ అమ్మమ్మ ఉషోదయం విన్నీ నవోదయం. ఓకేనండి, నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఓకేనండి, ఈరోజు నేను వచ్చేసి ఒక డిఫరెంట్ వ్లాగ్ ఒకటి చూపించబోతున్నాను. అది నా చిన్న గార్డెన్ని మీకు చూపించాలనుకుంటున్నాను. ఏం లేదండి, నేను ఫస్ట్ టైం అయితే సోంపు గింజల్ని నాటడం జరిగింది. అవి అసలు వస్తాయా రాదా అని చూద్దామని జస్ట్ అలా చల్లాను. కానీ అవి చాలా చక్కగా మొలుచుకుంటూ వచ్చాయి. వీటిని నేను ఒక తోటలాగా అక్కడొకటి నారంతా కూడా తీసుకొని చక్కగా నాటాను. అయితే ఈ చిన్న వ్లాగ్ మీకోసం ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, అలాగే లైక్ కూడా చేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే చూసేయండి. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇదైతే నారనమాట. ఒక దగ్గర గుంపుగా చక్కగా గుబురుగా మలిచింది. దాన్ని నేను తీసుకొని ఒక రెండు మొక్కలు చొప్పున అక్కడొకటి వేసుకుంటున్నాను అనమాట. అవన్నీ వేసేసాను. అయితే ఇది ఇంకొంచెం అట్లా అంటే మనం వేసిన రోజు కొంచెం పడిపోయి ఉంటాయి కదా, ఆ తర్వాత చక్కగా ఒక 2-3 డేస్ తర్వాత తీసిన వీడియో అనమాట ఇది. చూడండి, చాలా చాలా అందంగా అనిపిస్తుంది. అందుట్లో ఆ రోజు చక్కగా మంచు బాగా వచ్చేసింది అనమాట. ఆ మంచుకి ఆ ఆకుల మీద చిన్న చిన్న నీటి బిందువులు నాకు అసలు ముత్యాల్లా అనిపించాయి. చూస్తున్నారు కదా, వాటిని నాకైతే షూట్ చేయాలనిపించింది. పొద్దున్నే సూర్యభగవానుడు అలా రావడంతో ఈ మంచు బిందువులు అనేవి చక్కగా లైట్ మెరిచినట్టుగా, మనం ఏదో లైటింగ్ కనుక వేసినట్టు చాలా చక్కగా మెరుస్తూ కనిపించాయి. నాకు చాలా బ్యూటిఫుల్గా అనిపించి నేనైతే ఈ వ్లాగ్ తీశాను. ఓకే ఫ్రెండ్స్, మీరైతే చూడండి, చూసి ఎంజాయ్ చేయండి.